తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి? తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరు కాబోతున్నారు భారతీయ జనతా పార్టీ కంటే ఏం చెప్తారు? ఎవరైనా హిందూ బిడ్డ అవుతారు. హిందూ బిడ్డ తెలంగాణ బిడ్డ అవుతారు. ఏముంది దాంట్లో? ఓకే, అంటే రేస్లో ఎవరెవరు ఉన్నారు? రేస్లో ప్రతి కార్యకర్త కూడా పార్టీ అధ్యక్షుడు. మా దాంట్లో మాకేమన్నా కుటుంబ పార్టీలా? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇట్లుంటుంది మా దాంట్లో. కేసీఆర్, కరుణానిధి, స్టాలిను వాడి కొడుకులు ఉంటారా ఇట్లా? లేకపోతే కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు ఉంటారా? ఇది కార్యకర్తల పార్టీ. ఇది భారతదేశ అఖండ భారత్కు సంబంధించిన పార్టీ. ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, దేశ ఐక్యత, దేశ భద్రత, వికసిత భారత్, సురక్షిత భారత్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలండి. అదేదో ఓడి గురించో ఇంట్లో ప్రాంతీయ పార్టీలు, ప్రైవేట్ కంపెనీలు పెట్టుకున్న పార్టీలు అవి. మబ్బులు ఎంతమంది పోలేదని కేసీఆర్ లాంటి వచ్చిండ్రు, పోయిన ఎంతో మంది వచ్చిండ్రు ఈ దేశంలో. చూడండి మీరు, భారతీయ జనతా పార్టీ అది ఎప్పటికి ఉంటుంది. ఈ భారతదేశంలో నద్దులు నిరాటంగా సాగే పార్టీ, ఏకైక పార్టీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఉంటుంది ఈ దేశంలో. చూడండి, అంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న వారికే ఈసారి తెలంగాణ భాజపా అధ్యక్ష పదవి దక్కబోతుందా, లేదంటే మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఇచ్చాం కదా 2 సార్లు అస్సాంలో. ఓకే, ఇప్పుడు రేస్లో ఈటల రాజేందర్ గారు ఉన్నారని కొంతమంది అంటున్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారని మరికొంతమంది అంటున్నారు. మీ పేరు చెప్తున్నారు, ఇంకా 4 పేర్లు. నా పేరు అయితే లేదండి, అది తీసేయండి. నా పేరు మొత్తానికి తీసేయండి. నేను కొత్తగా వచ్చాను రాజకీయాల్లోకి, కాబట్టి నా పేరు నేనే వద్దని చెప్పేశాను. రెండోది ఏంటంటే, మేము ఏమంటుంటే, కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. వాళ్ళని ఉద్రేకపరిచి, చైతన్యపరిచి, ఎట్లాంటి పాయింట్లు ఇప్పుకుంటూ చంపుతున్నారు కదా, అవి కూడా చెప్పాలి కదా ప్రజలకు. మీరు అనవసరంగా మోసపోకుండా వాడి మాటలేని, వీడి మాటలేని, తిరుగుబోతోడి మాటలేని, తాగుబోతోడి మాటలేని, పగలు కాకుండా వాళ్ళకి ఏం కనబడతలేదు ఎదురు శత్రువులకు కూడా. రాజకీయంగా కూడా మనం ఐక్యతగా ఉండి ఎదుర్కోవాలా, కాపాడుకోవాలా. కాబట్టి పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజానీకం ఉంది. ప్రత్యక్షంగా ప్రజా సమస్యల మీద పోరాడతాం. అధ్యక్షుడు అనేది మాకు పార్టీ అధిష్టానం ఏది నిర్ణయించినా అది సముచిత నిర్ణయమే తీసుకుంటుంది. దాన్ని బట్టి ముందుకెళ్తాం పార్టీ. ఓకే, అసలు ఎవరయ్యే అవకాశం ఉందంటారు? అంటే మీకు సమాచారం ఉంటుంది కదా? నాకు ఎవ్వరు అవసరం, భారత మాత ఫోటో చాలు మాకాడ. ఓకే, భారత మాత ఫోటో పెట్టుకొని మీరు పార్టీని నడిపించేస్తారా? పార్టీ నడిపించేస్తాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు యుద్ధం ఏంటి, యుద్ధం పోయి వెళ్తాం అట్లా. యుద్ధం వాడు జై శ్రీరామ్ అంటే ఆయుధం ఇట్లా రక్తం మరుగుతుంది. మరి ఇది కూడా అంతే, మాకు నినాదం ఒకటండి. ఎంతోమంది త్యాగాలు చేసినది నేల ఇది. స్వాతంత్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు. దీన్ని నేల బ్రహ్మాండంగా కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని. కుటుంబ పార్టీలో కబంధాల హస్తాలకు వెళ్ళి పోయినసారి కొద్దిగా చిన్న మిస్ చేసినాం క్యాచ్ని. కాబట్టి ఈసారి ఆ క్యాచ్ని మిస్ చేయము. ఆల్రెడీ రైట్ మ్యాగ్నెటింగ్తో రెడీ ఉన్నాము, క్యాచ్ మిస్ చేసుకుంటూ ఉండడానికి. ఓకే, భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఖగార్ని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? మాజీ ముఖ్యమంత్రి దొర, సిద్దిపేట దొర. ఓకే, అలా కుటుంబాలే చంపినరు. ఎల్మ దొరలు తెలంగాణలో ఉన్న మా తమ్ములని, మా అన్నలని, మా అక్కలని, చెల్లని చంపినరు ఈ దొరలు. ఉద్యమాలు పుట్టినాయే, నక్సలిజం పుట్టిందే ఈ దొరల వల్ల. కేసీఆర్ కుటుంబం కూడా ఒకప్పుడు టార్గెట్, కేసీఆర్ టార్గెట్ నక్సలైట్లకు. మరి కేసీఆర్ నోటికి ఇలా మాటలు ఏంటంటే అవి వినడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ మూలిక ఎన్కౌంటర్ చేసినోడు, ముక్కలు చుట్టూ పొడిచినోడు తుపాకులతోని. కానీ మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ తరువాత కేసీఆర్ గారి ప్రసంగం విన్న వారందరూ కూడా రానున్న రోజుల్లో కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేలాగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు మరి దీని మీద? నేనైతే అది ఆ స్థాయి నాయకుడిని కాదండి. అవి కలిసి పోటీ చేయటము, విడిపోయి పోటీ చేయటము, అంత ఆ రకంగా కామెంట్ చేయాలి. నేను మాత్రం వ్యక్తిగతంగా కోరుకుంటాను ఏంటంటే, భారతీయ జనతా పార్టీ 36% ఓట్లు వచ్చినాయి మాకు. మన పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ని 0కే పరిమితం చేసినారు. మొన్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 2 స్థానాలను గెలిచినాము. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఉనికి లేదు. ఈ ఉనికిని మొత్తంగా తీసేద్దామని నా అభిప్రాయం. 36% ఓట్లు వచ్చినాయి మాకు. 40% కాంగ్రెస్కి వచ్చినాయి, 16% బీఆర్ఎస్కి వచ్చినాయి.
ఓకే. ఇంకొక 6% మేము కష్టపడి తెలంగాణ ప్రజలను జాగృతిపరిచి చైతన్యపరిచి ఒకప్పుడు 10 సంవత్సరాలు చేసిన రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీయించి అప్పుల పాలు చేసి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏదైతే ప్రజలకు నమ్మించి మోసం చేసి 6 గ్యారెంటీలను ఏ గ్యారెంటీ లేకుండా పబ్లిక్ని మోసగించింది కాబట్టి ప్రజలకు వెళ్ళి తీసుకెళ్ళి సొంతంగానే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా. ఓకే, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని, దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అది బీఆర్ఎస్కి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ప్లస్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? హిందువులు నిర్ణయించుకోవాలి. హిందువులు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. తెలంగాణలో అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారు కదా, కేవలం హిందువులే లేదు. హిందువులు మెజార్టీ ప్రజలు 80% హిందువులు నిర్ణయించుకోవాలా. 15% ముస్లింలు మమ్మల్ని ఓడగొడతామని తొడలు కొడుతుంటే మరి ఈ సన్నాసులకు ఏమైంది? తొడలు చచ్చిపడాయా లేవా? హిందువులకు తొడలు లేవా? తొడలకు కండలు లేవా హిందువులకు? 15% ఉన్న ముస్లింసే తొడలు కొడుతుంటే మేము రానియం భారతీయ జనతా పార్టీ అసౌద్దీన్ ఓవైసీ బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తే చావ చచ్చిందా హిందువులకు? తెలంగాణ సెక్రటరియట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరాయని అసౌద్దీన్ ఓవైసీ అంటే మా హిందువులకు ఏం చచ్చినాయి? తొడలు లేవా? కండరాలు లేవా? వివేకానందుడు చెప్పినట్లు ఇనుప కండరాలు లేవా హిందువులల్లో? అదే నిరూపించుకోమంటున్నాం. మనం హిందువులమంతా ఒకటి అయితేనే సరిగ్గా ఇంటర్ కొడుకులు అందరు సెట్ అవుతారు. ముఖ్యంగా హిందువులు ఒకటి కావాల్సిన అవసరం ఉంది. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అయిపోయిందండి దానిపై. ఓకే, కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని స్టేజ్లు ఉన్నారు వాళ్ళు. స్థానిక సంస్థలు పక్కన పెట్టండి. కాబట్టి ఇంకా ప్రజల తిరస్కరణ మొదలైంది. నాకు తెలిసి ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు మరి? హిందువులకు, వికాసైన హిందూ బిడ్డలకు, భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు ఎందుకు అవుతుందండి? పార్లమెంట్ ఎన్నికలు ఎక్కడ చెప్పండి? 8 సీట్లు గెలిచాము. మల్కాజ్గిరి లాంటి 4 లక్షల సీట్ల ఓట్లతో గెలిచాము. 36% ఓట్లు వచ్చినాయి. 42 నియోజకవర్గాల పట్టభద్రులు అంజిరెడ్డి గారు గెలిచారు. ఎవరికి ప్లస్ పండితే ఒకవేళ ప్రజలు తీర్పులు ఇస్తూనే ఉన్నారు. అంటే మేము ఇంకొద్ది శ్రమించాలా. కొద్దిగా ఖమ్మము, నల్గొండ లాంటి చోట కొద్దిగా పార్టీని బలిష్టంగా చేసుకోవాలా. ఈ రోజు ఒక్కడే భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. ఓకే, అది దేవుడి నిర్ణయం. ఇప్పుడు కర్రెగుట్టలో చూసుకున్నట్లయితే భారత సర్కారు ప్రతిష్టాత్మకంగా మావోయిస్టుల ఏరివేత చేయడంలో విజయవంతమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? మేము దానివల్ల ఏం కదండి, అది మావోయిస్టుల ఏరివేత అనేది ముందు నుంచి అది ఒక రకంగా ఆ ప్రాంతంలో బస్తర్ లాంటి ప్రాంతంలో ముందు నుంచే మేము అది చెప్తున్నాం. ఆల్రెడీ జనజీవన స్రవంతిలో కలవాలి. ఇప్పుడు అవసరం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు మీ అవసరం ఉండే, మీ భావజాలం ఉండే, అప్పుడున్న భావజాలం అప్పుడు అవసరం ఉండే. ఎందుకంటే వీళ్ళంతా దొరలు, వీళ్ళంతా డబ్బున్న వాళ్ళు, ఈ రకంగా అణగారిన వర్గాలని అణచివేత, అత్యాచారాలు చేసేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దేశం, ధర్మం మనకు పద్ధతిని పోతుంది కాబట్టి. రెండోది, ఏ ఆదివాసులకైతే మీరు కొట్లాడుతున్నారో, విద్యకు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య, వైద్యం, ఇంకా ఏమంటారు మౌలిక వసతులు, కమ్యూనికేషన్స్, అవన్నీ వాళ్ళని ఒక ఆదివాసులను మేము ఆధునిక భారతదేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మాతో సమానంగా ఉండాలని. అటువంటి టైంలో ఆ పేల్చివేతలు వాళ్ళని ఇంకా దూరం చేయటము ఆరోగ్యానికి, అభివృద్ధికి, చదువుకు. కాబట్టి కరెక్ట్ కాదు. మీరు జనజీవన స్రవంతి కలవండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో పేద ప్రజలకు, అది మీరు ప్రత్యక్షంగా రాజకీయాలకు రండి. మీరు ప్రజలు పోరాటం చేయండి ప్రజల సమస్యల మీద. మేము కలిసి ప్రజలకు ఆధునిక మీరు లొంగిపోయి జనజీవన స్రవంతి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చాలామంది, వేలాది మంది లొంగిపోతున్నారు. కాబట్టి దాని మీద కాంగ్రెస్ చేసింది, నక్సలిజంని అభివృద్ధి చేసిందే కాంగ్రెస్. ముస్లిం తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేసిందే కాంగ్రెస్. ముస్లింలని ఉజ్జగింపు రాజకీయాలు చేసిందే కాంగ్రెస్. ఏం మొత్తం లేని చట్టాలన్నీ పెట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తొంగలో దొక్కి ఎక్కడుంది? బాబాసాహెబ్ గారు రాసిన చట్టంలో వక్ఫ్ చట్ట పదమే లేదు. వక్ఫ్ లేదు, ముస్లిం పర్సనల్ బోర్డు లేదు. ఇవన్నీ అన్నీ ఒక రకంగా ఈ దేశ విభజన రాజకీయాలు, జోకుడు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు పెట్టింది పేరు. ఈ తీవ్రవాదము, నక్సలిజము అన్ని కాంగ్రెస్ వల్ల అభివృద్ధి అయిందని అవన్నీ కొద్ది కొద్దిగా సరి చేసుకుంటూ వస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ మీ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. కానీ అసలు భారతీయ జనతా పార్టీ నేతల మధ్య సమన్వయం లేదు తెలంగాణలో అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో? అలాగే తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతల మధ్య సమన్వయం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఏంటంటే సమన్వయం అంటే
ఉమ్, అంటే రోజు ముఖ్యమంత్రి అయితే పక్కన ఉన్న మంత్రి లేవాడా, ఉమ్, హెలికాప్టర్ల గురించి పోటీలు పెట్టవాడా, ఉమ్, ఇలా మా గురించి చెప్పేది సమన్వయం. ఉమ్, మేము 8 మంది ఎంపీలు మంచి ఢిల్లీలో కొట్లాడుతున్నారు నిధుల గురించి, ఉమ్, ధర్మం గురించి అందరం కలిసి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకోవడానికి అందరం సమన్వయంగా పనిచేస్తున్నాం. ఉమ్, వీళ్ళలాక్క మా వాడు ముఖ్యమంత్రి అవుతాడు, మా అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఒకళ్ళు, ఉమ్, బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఒకళ్ళు, ఎస్సీ ముఖ్యమంత్రి ఒకళ్ళు, వీళ్ళ కొట్లాడుకుంటామా? ఉమ్, ఇక దాంట్లో అయితే అల్లుడు మామ అల్లుడు మా బావ బామరుదులుగా పడతలేదు దాంట్లో. ఉమ్, వాళ్ళ సమన్వయంతో చేసేవాళ్ళు చూసినాం మొన్న. ఉమ్, అంత పెద్ద బహిరంగ సభల పాపమైన ఏదో కమాండరు హరీష్ రావు గారు ఫోటో కూడా లేదు. ఉమ్, వాళ్ళు కొట్లాడుకొని చస్తున్నారండి, మమ్మల్ని ఏమంటారు? మేము సమన్వయం మాకేందండి, ఏముండదు. ఉమ్, ఓన్లీ భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటేనండి, సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి, ఉమ్, హిందువుల అవమాన పాలు కాకుండా ఉమ్, వాళ్ళ దేశంలో వాళ్ళు గౌరవంగా బతికేటట్లే భారతీయ జనతా పార్టీ తప్ప ఈ సమన్వయం అనేది అది ఆ పార్టీలకు వర్తిస్తుంది. కనీసం ముఖ్యమంత్రి స్టేజ్ మీదకి వస్తే పక్కనున్న మంత్రులు ఎవరు, మీకు కావాలంటే వీడియోలు చూడండి, ఉమ్, అదా సంస్కృతి సాంప్రదాయం, అదా సమన్వయము. ఉమ్, ముఖ్యమంత్రి వస్తే చేరలేవనోడు ఆ సమన్వయం మా గురించి చెప్తాడా? ఉమ్, ద్వితీయ నాయకత్వం అని చెప్పిన హరీష్ రావుని ఫోటో పెట్టిన మాకు చెప్తాడా? సరే ఫైనల్ గా రాకేష్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పు. ఒకప్పుడు తిండికి తికానా లేనటువంటి రాకేష్ రెడ్డి ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అంటూ మీ మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? నేను తిండికి తికాలే కాదు, నేను మంచి రైతు కుటుంబంలో పుట్టాను. ఉమ్. నాకు చాలా మీరు చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూలో చిన్న బిట్ని కట్ చేసి దానికి నేను ఎక్కడ కూడా ఆ పదం వాడలేదు. ఉమ్, నేను చిన్నప్పుడు మంచి రైతు కుటుంబంలో పుట్టాను, మాకు మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి. ఉమ్, కానీ మా అమ్మ చిన్నప్పుడు చనిపోవటం వల్ల, ఉమ్, నాన్న కూడా దూరం అవడం వల్ల అనాథగా పెరిగాను. ఉమ్, సరైన సూపర్వైజింగ్ లేకుండా ఉమ్, పెరిగాను, ఇబ్బందులు పడ్డాను. ఉమ్, దాన్ని బట్టి చిన్న వయసులోనే గల్ఫ్కి వెళ్ళాను. ఉమ్, నేను చదివింది ఇంటర్ కాబట్టి సరైన అంటే టెక్నికల్ స్కిల్స్ లేకపోవటము, ఉమ్, అప్పుడంతా ఇంగ్లీష్ మీడియం మా ప్రాంతంలో లేకపోవటము, విదేశాలలో ఇంగ్లీష్కు ఇంపార్టెన్స్ ఉండటము, స్కిల్స్ టెక్నీషియన్స్ ఉండటం వల్ల నేను ఒక లేబర్ స్థాయి నుంచి మొదలుపెట్టాను. ఉమ్, తప్పేముంది? ఇప్పుడు ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేశాడు కదా, ఉమ్, తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారి నాన్నగారికి 2 ఎకరాలే ఉండే కదా, ఉమ్, తప్పేముంది? అంటే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ డబ్బులు ఉన్నప్పుడు నేను డబ్బులు కావద్దా? ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రింటింగ్ ప్రెస్ ఉండే, పెయింటింగ్లు వేసేవాడు, ఉమ్, ముఖ్యమంత్రి అయ్యండి. మరి ఎట్లా? ప్రత్యేకంగా నేను అన్నది ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. ఉమ్, చిన్నప్పుడు అనాథ కావడంలో సరైన పర్యవేక్షణ లేక చదువు అయిపోయి చిన్న వయసులో విదేశాలకు వెళ్ళాను. వెరీ సింపుల్. నేను ఇప్పటికి మరి అందు గురించే కొట్లాడుతున్నాను, గల్ఫ్ సమస్యల మీద. ఉమ్, లేదు నా దగ్గర స్కిల్ కాలేజ్ కావాలని, ఉమ్. మినీ స్కిల్ యూనివర్సిటీ కావాలని. ఎందుకు అంటే నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు అవి గల్ఫ్లో. అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా మీకు తెలుసు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మీకు తెలుసు. మీరు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మీ నియోజకవర్గానికి మీరు ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేనండి, ఉమ్, నేనేం చేస్తున్నాను ఒక్కదానికి కొలబద్ద చెప్తాను. తెలంగాణలో ఒకే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు 200 కోట్లది. ఉమ్, నిగ్గదీసి అడిగాను, నిగ్గదీసి గిరిగేశాను అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో. ఉమ్, నా వాటా నాకు కావాలి. ఉత్తర తెలంగాణ మరి ముఖ్యంగా ఆర్మూరు ప్రజల అభివృద్ధి వాటా ఏదైతే ఉందో, ఉమ్, ప్రభుత్వ ఆదాయం కావచ్చు, మా మీద తెస్తున్న అప్పులు కావచ్చు, సమాన వాటా కావాల్సిందే అన్నప్పుడు 200 కోట్లు ఉమ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్. అది తెలంగాణలో ఒక్కడికి ఇచ్చారు ప్రతిపక్షం. రెండోది దళితుల గురించి కొట్లాడాను, ఐలాపూర్ హాస్టల్ లాంటి గురించి హాస్టల్ శాంక్షన్ చేశారు. దొంకేశ్వర్ లాంటి చోట జూనియర్ కాలేజ్ గురించి కొట్లాడాను, జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశారు. నిన్నగాక మొన్న మళ్ళా ఇది గల్ఫ్ కార్మికుల గురించి 50 సంవత్సరాల నుంచి ఎవ్వరు అడగలేదు సమస్య అవసరం. ఇప్పుడైతే ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో 5 లక్షల రూపాయలు 200 పిల్లలకు 10% సీట్స్ స్కూళ్ళల్లో. కాబట్టి రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ కావచ్చు, R&B రోడ్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, అన్ని రంగాలలో ఇప్పుడు మళ్ళీ 47 కోట్లు ఏది తెలంగాణ TUFIDC నిధులు కావచ్చు, ఆర్మూర్కు 43 కోట్ల అమృత్ నిధులు కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఏమేమి కావాలో అన్నిటి కొట్లాడి ఈరోజు తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలలో నెంబర్ 1 అభివృద్ధి ఉన్నదంటే ఒక్కడిది ఉన్నది ఆర్మూరు. ఓకే, ఇంకా పోరాడతాను. ఓకే, ప్రతి సమస్య అసలు మీ లక్ష్యం ఏంటి ఫైనల్గా? లక్ష్యం ఏం లేదు. తెలంగాణలో
భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావటం, ఉమ్, హిందువులు గౌరవంగా బతికేటట్లు, ఇట్లా గుళ్ళు కొట్టుకోకుండా, ఉమ్, ప్రతి ఒక్కరితోని ఇబ్బంది పడకుండా, శివాజీ విగ్రహం పెట్టుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్ని అధిగమించి తెలంగాణ ప్రజలు ఏదైతే మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి చోట్ల కూడా అభివృద్ధి ఫలాలు తీసుకెళ్ళి ఏదైతే ఇండస్ట్రీస్ అంతా ఎంతసేపు హైదరాబాద్ చుట్టుపక్కలనే కాకుండా ఉమ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు గ్రామీణ ప్రాంతాలలో కూడా పేద ప్రజలు ఉన్నారు. ఉమ్, అంటే మీరు ఒక్కటి గమనించాలి కృష్ణ, హైదరాబాద్ చూడగానే అందరూ హైదరాబాద్ అనుకుంటారు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇది కాదు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటి వరకు విద్య లేదు, సరైన వైద్యం లేదు, సరైన మౌలిక వసతులు లేవు. ఉమ్, ఇది బతక నేర్చిన తెలంగాణ హైదరాబాద్లో ఉన్నది. ఉమ్, అది ఎడ్డి తెలంగాణ పల్లెలలో ఉన్నది. ఉమ్, నేను నా నిరంతరం అసెంబ్లీ అడిగేది కావచ్చు, పెరగవచ్చు. ఎడ్డి తెలంగాణ, తడబడుతున్న తెలంగాణ, ఉమ్, అమాయకత్వంతో ఉన్న తెలంగాణ. వాళ్ళకు కనీస అవసరాలు గ్రామీణల్లో రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, చిన్న చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, కనీసం ఆ వసతులు కల్పించాలని నా జీవితాశయం.